ఒక శాంతమైన అడవిలో పొడవాటి చెట్లు, చల్లని వంకలు ప్రవహిస్తున్నాయి. ఆ అడవిలో ఒక పెద్ద వటవృక్షం కింద ప్రాచీన రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం ఒక ప్రకాశించే రత్నం, జీవరత్నం. దీనిని ఒక జ్ఞాన సంపన్నమైన నాగిని కాపాడుతూ ఉంది. ఒక రాత్రి ఈ సెలవానల మధ్య నాగిని తన కళ్ళు తెరిచింది. ఎక్కడో పర్వతాల దూరానుంచి ప్రమాదం వస్తుందని ఆమెకు అనిపించింది. ఆమె మెరిసే పచ్చని శరీరంతో వృక్షాల మధ్యకి సాగింది. రత్నాన్ని కాపాడాల్సిన సమయం వచ్చిందని ఆమె గ్రహించింది. ఒక వ్యాపారి రఘవం గ్రామానికి వచ్చాడు. అతని మనసు లోభంతో నిండినది. అతను జీవరత్నం గురించి వినిపించి దాన్ని దోచుకోవాలనుకున్నాడు. గ్రామంలో తీపులు పంచుతూ మంచివాడిలా నటించాడు. అయితే రాత్రిలో అడవిలోకి దొంగలాగా స్నీక్ అవుతున్నాడు. ఆరవ్ అనే చిన్నవాడు ప్రకృతి ప్రేమికుడు. అతను రోజూ పక్షులకు మేత వేసి కోతులతో ఆటలాడేవాడు. నాగిని అతన్ని ఎన్నో ఏళ్లుగా గమనిస్తూ వచ్చి అతని మానసిక శుద్ధిని గుర్తించింది. ఒకరోజు అతను రఘవంను అడవిలోకి వెళుతూ చూశాడు. రఘవం తపాలా కత్తితో వటవృక్షం వద్ద తవ్వడం మొదలుపెట్టాడు. అడవి నిద్రను కోల్పోయింది. భూమి కంపించింది. హోరిక నాదం వినిపించింది. నాగిని తన ప్రకాశంతో బయటకు వచ్చింది. వృక్షాన్ని చుట్టి అతనిని ఆపేసింది. నాగిని రఘవంను హాని చేయలేదు, కానీ హెచ్చరించింది. లోభం నాశనానికి దారి తీస్తుంది. వెళ్ళిపో. రఘవం భయపడి పారిపోయాడు. కాని తనలో మనస్సు మారలేదు. బుట్టలలో దాగి ఉన్న ఆరవ్ ఇదంతా చూశాడు. ఆరవ్ వటవృక్షం వద్దకు వచ్చి మెల్లగా పిలిచాడు. నాగిని, నేను అన్నీ చూశాను. నేను సహాయం చేయాలనుకుంటున్నాను. నాగిని మెత్తగా బయలుదేరింది. అతని నిర్భయమైన మనసు చూసి ఆశ్చర్యపోయింది. ఆమె జీవరత్నం కథను చెప్పడం మొదలుపెట్టింది. జీవరత్నం ప్రకాశిస్తూ వటవృక్షం లోపల మెరిసిపోతుంది. ఇది అడవిలో జీవాన్ని నిలబెట్టే శక్తి. ఇది పోతే అడవి చస్తుంది అని నాగిని చెప్పింది. ఆరవ్ వాగ్దానం చేశాడు, నేను దీన్ని కాపాడుతాను. నాగిని చిరునవ్వుతో మన్నించింది. రఘవం ఇప్పుడు మరిన్ని మనుషులతో, మంటలతో తిరిగి వచ్చాడు. వారు చెట్లు నరుకుతూ అడవిలోకి ప్రవేశించారు. జంతువులు పరుగులు తీశాయి. పక్షులు పైకి ఎగురుతున్నాయి. నాగినికి ఈ హింస భరించలేకపోయింది. నాగిని అడవి ఆత్మను పిలిచింది. చెట్లు వంగి, వేరులు ఎగసి మానవులను బంధించాయి. రఘవం భయంతో కేకలేశాడు. కాని అతను మంటతో వటవృక్షాన్ని నిప్పుపెట్టాడు. ఆరవ్ పరుగెత్తుతూ వచ్చి మంటను ఆపడానికి ప్రయత్నించాడు. నాగిని, దయచేసి మా అడవిని కాపాడు. నాగిని బలహీనమైంది. రత్నం మసకబారుతోంది. ఆరవ్ గుండె పగిలిపోయింది. పొగ నుండి వెలుగు, ఆకులతో నిండిన ఆత్మ బయలైంది. నిజమైన మనసున్నవాడు మాత్రమే అడవిని రక్షించగలడు అని ఆత్మ అన్నది. నాగిని ఆరవ్ వైపుగా చూసింది. అతడు జీవరత్నాన్ని తాకాల్సి ఉంది. ఆరవ్ కళ్ళు మూసి మౌనంగా అన్నాడు, అడవి మళ్లీ పచ్చగా మారాలి. రఘవం మారాలి. రత్నం ప్రకాశించసాగింది. చుట్టూ జీవం విరబూసింది. మంట ఆగిపోయింది. అడవి మళ్లీ పుట్టింది. రఘవం ప్రకాశంలో చిక్కుకుని తన తప్పును అర్థం చేసుకున్నాడు. ఆత్మలో తానెంతో దుఃఖం కలిగించాడని గ్రహించాడు. అతను నేలపై కూర్చొని ఏడ్వసాగాడు. నాగిని మెల్లగా అన్నది, ఇప్పుడు నీకు అర్థమైంది. వటవృక్షం మళ్లీ పుట్టి మేడిని తాకేలా ఎదిగింది. జంతువులు తిరిగి వచ్చాయి. పక్షులు పాటలు పాడాయి. నాగిని వృక్షాన్ని చుట్టి ఆనందంగా విశ్రాంతి తీసుకుంది. రత్నం ఇప్పుడు శాంతంగా మెరిసిపోతోంది. నాగిని ఒక చిన్న రత్నాన్ని ఆరవ్కు ఇచ్చింది. నీవే ఇప్పుడు అడవికి కాపలదారు అని చెప్పింది. ఆరవ్ గర్వంగా దాన్ని హృదయంలో ఉంచుకున్నాడు. గ్రామస్తులు ఆరవ్కు అభినందనలు తెలిపారు. గ్రామస్తులు మరింత చెట్లు నాటి ప్రకృతిని గౌరవించసాగారు. రఘవం తన తప్పులను సరిచేసి సహాయం చేయసాగాడు. నాగిని అడవి లోపల నిశ్శబ్దంగా గమనిస్తూ ఉండిపోయింది. అడవి మళ్లీ ప్రశాంతంగా మారింది. ఆరవ్ ఒక చిన్న సర్పాన్ని గాయపడిన దాన్ని తట్టాడు. అతడు దానికి చికిత్స చేశాడు. ప్రేమ చూపించాడు. ఆ పాము అతన్ని వదలకుండా ఉండిపోయింది. ఆరవ్ దానికి చిన్ని అని పేరు పెట్టాడు. గ్రామస్తులు వృక్ష ఉత్సవం అనే పండుగను ప్రారంభించారు. పిల్లలు చెట్లను అలంకరించగా
పెద్దవాళ్ళు కథలు చెప్పారు. 6వ కథ అందరికీ ఇష్టమైన కథ అయింది. ప్రకృతిని సేవ చేసే రోజు ఇది. నాగిని వృక్షంపైకి ఎక్కి మౌనంగా చూస్తూ ఉంది. నిజమైన మనసులో ఉన్నంత కాలం అడవి జీవిస్తుంది. ఆమె తల వంగి కన్నులు మూసుకుంది. చంద్రకాంతి కింద అడవి నిద్రపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.